లెట్స్ వెల్కమ్ సింహా కోడూరి. మీ దాంట్లో ఒక దెబ్బకి డైరెక్టర్, ఒక దెబ్బకి మ్యూజిక్ డైరెక్టర్, ఒక దెబ్బకి హీరో. అంటే ఎవరి థాట్ అసలు ఫస్ట్ ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అని అందరూ ఒక ఫ్యామిలీ మొత్తంలో ఇలా ఎవరిని లేరు. ఏదో ప్యాకెట్ పంచుతున్నారు అలాగది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకొచ్చి. ఫ్యామిలీ అంతా కలిసి మీ సినిమా చూస్తున్నారు అనుకోండి, ఆ సినిమాలో లిప్ లాక్ పెట్టుకుంటున్నారు అనుకోండి. సో ఫస్ట్ రాజమౌళి గారి రియాక్షన్ ఏమంటారు? ఇది అసలు లిప్ లాక్ ఇక్కడ అవసరం లేదు సింహ, నువ్వు అడిగావా అని అంటారా? అలా ఎందుకంటారు? అయితే బాగా పెట్టావు సింహ అని అంటారు. అదే సీన్ కి మ్యూజిక్ చేయాలి కీరవాణి గారు, అక్కడ వేసి చూపిస్తున్నారు సింహ లిప్ లాక్. మీరు ఇలా అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు ఏం చెప్పాలి. మీరు ఇందాక కూడా బాబా అని అన్నారు కదా రాజమౌళి గారిని, ఎందుకు బాబా అని ఎందుకంటారు అందరూ? చిన్నప్పుడు ఒకసారి కొంచెం నీళ్ళు తీసుకురమ్మా అని టీవీలో సీరియల్లో క్యారెక్టర్ అడిగితే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకెళ్లి నేను టీవీ వెనకాల, అప్పట్లో టీవీ వెనకాల హోల్స్ అయి ఉండేది, అందులో పోస్తారా. మీరు ఎన్టీఆర్ గారికి చాలా క్లోజ్ అని మాకు తెలిసింది. టీచర్ ఎవరు లేనప్పుడు బెంచ్లన్నీ మొత్తం కలగబులగం చేసేసి బ్లాక్ బోర్డ్ హ్యాంగ్ చేసి ఉంటే దాన్ని తీసేసి ఆ తర్వాత మేమే టీచర్కి వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళం, ఎవరు ఇలా చేసేసారో వచ్చి చూడండి. కీరవాణి గారు రాజమౌళి గారికి మంచి హిట్స్ ఇస్తారు, మరి వేరే మూవీస్ కి ఆ రేంజ్ లో ఎందుకు ఇవ్వరు? మీ ఇన్స్టాగ్రామ్ లో మీ డాడీతో ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. కీరవాణి గారు మీరు మాట్లాడుకోరు అని బయట టాక్, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా? ఎంఎం కీరవాణి, ఎంఎం శ్రీవల్లి, బట్ వై సింహ కోడూరి? కీరవాణి గారి కొడుకు అని కూడా చెప్పకుండా సుకుమార్ గారి దగ్గర మీరు వర్క్ చేశారు కదా, ఎందుకు మీరు కీరవాణి గారు సన్ అని చెప్పలేదు? పెండింగ్ నాన్నకి ఇస్తా, మీరు నాతో సినిమా చేయాల్సిన అవసరం లేదు, పెండింగ్ లో పడేస్తున్నా అని అంటున్న సొంత కొడుకు. అయ్యయ్యో, నేను బయలుదేరుతాను. రాడ్ రాజమౌళి గారు పెద్ద రాడ్ రంబోలా అని అంటున్న సింహ. మీరు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, మీరే ఇస్తున్నారు నాకు. ఈ మధ్య చూసే గుంట మంచి పొంగు మీద ఉందిగా అని ఈ మీమ్ ఎక్కడ కనెక్ట్ అయింది? నేను పొంగు మీద ఉన్నది ఒకటే, పొయ్యి మీద పాలు అంతే. అంతకు ఇలాంటి ఫ్లవర్ ఆన్సర్ కాకుండా వేరేది చెప్పరా? కాలేజ్ బంక్ కొట్టి మేము మా ఫ్రెండ్స్ ఏం చేయలేదు, గుడికి వెళ్ళాం ఒక రోజు. గుడికి వెళ్ళాం. ఎస్, పులిహోర బాగుంటుంది అంటే. ఇలాంటి పులిహోర స్టోరీలు కాకుండా వేరేవి. నాకు ఇప్పుడు అర్థమైంది థంబ్నెయిల్స్ అని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అన్ని ఛానల్స్ కి. ఒట్టేయండి ఒకసారి. లేదు లేదు, మీ మీద అస్సలు నమ్మకం లేదు. మరి ఎందుకురా నీకు అని మేము మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? సింహ స్లో ఫాస్టా అంటే దేంట్లో స్పెసిఫై చేయాలి మీరు? దేంట్లో అనేది వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకెందుకు స్పెసిఫై చేయటం?